1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో మనం చాలా కేసెస్ చూస్తున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటున్నారో కొన్ని స్కామ్స్ లో ఇరుక్కోవడం కానీ, మరి వాళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నారు లేదని పక్కన పెడితే వాళ్ళ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. అది డబ్బుల విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ, సూసైడ్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా చాలానే కనబడుతున్నాయి. రీసెంట్ గా చూసుకుంటే నందూస్ వరల్డ్ అంటే మధుకర్ నందు ఎవరైతే కపుల్స్ ఉన్నారో మీరు నాకు తెలిసి మీరు కూడా వాళ్ళ వీడియోలు చూసే ఉంటారు. చాలా చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇంట్లో జరిగే సన్నివేశాలన్నీ కూడా వాళ్ళ పిల్లలతో చాలా వీడియోస్ చేయడం, దాన్ని ఇన్స్టాలో పెట్టడం, ఇమీడియట్లీ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పాపులారిటీని ఉపయోగించుకొని చాలా మందికి వీసాలు ఇప్పిస్తామని చెప్పి, వర్క్ పర్మిట్స్ ఇప్పిస్తామని, వీసా స్పాన్సర్షిప్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు అని చెప్పి కొంతమంది బయటకు వస్తున్నారు. ఆల్రెడీ గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదైందంట. మరి ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు డిలే అవుతుంది? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బయటకి? వాళ్ళు చూస్తే మీరు ఏదన్నా నిరూపించండి, మేమేం తప్పు చేయలేదని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. నాకేం సంబంధం లేదు, మా హస్బెండ్ చేశాడు, మా హస్బెండ్ అడగండి అని ఇంకో మాట చెప్పడం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది అంటారు? ఈ స్కామ్ మరి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందా? మరి వాళ్ళేమో యూకేలో ఉన్నారు, బాధితులు అందరూ ఏమో ఇండియాలో ఉన్నారు. మామూలుగా ఈ ఫేక్ కంపెనీలు స్టార్ట్ చేసేవాళ్ళు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ని డైరెక్టర్లుగా పెడతారు. మన దగ్గర కూడా చాలా జరిగాయి. అంతెందుకు రాయదుర్గలో కూడా ఒకటి జరిగింది. 850 కోట్లు వసూలు చేశారు. మా ఇంట్లోనే రెంట్కు ఉండే ఒక అమ్మాయి కూడా అంటే వన్ ఆఫ్ ది ఎక్కడైతే పని చేస్తుందో అతను ఏమైనా డైరెక్టర్ని చేశాడు. అదే విధంగా 10 మందిని అతను అక్కడ కంపెనీలో ఉన్నట్టు చూపించారు. వీళ్ళు డబ్బులు ఆ కంపెనీలో ఉండే డైరెక్టర్లు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు 4 ఉంటే ఫ్యామిలీ మెంబర్సు ప్లస్ ఎంప్లాయీస్ ఒక 4 డైరెక్టర్లుగా పెట్టి ఇంకా వేరే వాళ్ళు పనిచేసేది ఏముండదు. ఆ విధంగా డబ్బులు డ్రా చేసి మీకు ఇవాళ డబ్బులు 10,000 పెడితే మీకు 50,000 వస్తాయి, 30,000 వస్తాయి అట్లా అని చెప్పి వాళ్ళు దాదాపు 1,800 కోట్లు వసూలు చేస్తే దాంట్లో 850 కోట్లు ఫ్రాడ్ చేసినారు. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అది కంపెనీనే ఫ్రాడ్ కంపెనీ. అది 10 అకౌంట్లు ఉంటాయి బ్యాంకులో. వీళ్ళు ఏం చేస్తారు, చూసి మీరు ఇవాళ ₹1,00,000 వేస్తే నెల తర్వాత 1,10,000 మీకు వస్తాయి, అంటే 10% ఇంట్రెస్ట్. ఆ విధంగా మీకు ఇస్తూ ఉంటారు. మీరు నోటు మాటగా 10 మందికి చెప్పడం, అబ్బా భలే కంపెనీ. ఈ విధంగా ఇండియా మొత్తం వసూలు చేశారు 1,800 కోట్లు. దాంట్లో వాళ్ళు వెనక్కి పే చేసింది ఎంత? 1000 కోట్లు. మిగతా 850 కోట్లు చేసేసినారు. చేసి విమానం కొన్నారు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొన్నారు, ఇక్కడ నుంచి దుబాయ్లో అపార్ట్మెంట్లు కొన్నారు, ఇక్కడ నుంచి అమౌంట్ దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేశారు. చివరికి వెళ్ళిపోతాము అనుకునే టైంలో ఇది బయటపడింది మోసం. సో వాళ్ళని చివరికి ఎయిర్పోర్ట్లో వాళ్ళ విమానం దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోయే టైంలో వీళ్ళని అలర్ట్ అయ్యి పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత విమానాన్ని కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీజ్ చేసినారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. దాదాపు ఆల్ ఓవర్ ఇండియా 200 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మన దగ్గర కూడా రిజిస్టర్ అయింది. తర్వాత ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఒక అతను, ఇద్దరైతే యూకేలో అదే దుబాయ్లో ఉండిపోయినారు. మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీ కొంతమంది ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ విధంగా బాగా ఎవరైతే అత్యాశ, అంటే మీరు ₹10 పెట్టుబడి పెడితే ₹20 ఇస్తాం మీకు అని చెప్తే దాన్ని నమ్మి దాన్ని వెనక ముందు చూసుకోకుండా వాళ్ళ పోస్ట్ ఆఫీసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయిల్ని ఇద్దరినో ఒక 10 మందిని పెట్టి ఆ మంచి డ్రెస్ వేసి అందంగా ఉండే అమ్మాయిల్ని, ఇప్పుడు మా దాంట్లో ఉన్న అమ్మాయి కూడా అందంగా ఉంటుంది, ఏదో మంచి చదువుకున్న అమ్మాయి, కమాన్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం, వాడికి పోగానే పెద్ద ఆఫీసు, మంచి ఫర్నిచరు, ఎయిర్ కండిషనింగ్ హాలు, వాళ్ళు రాగానే ఇంకా వాడు అక్కడ మీకు టీ ఇచ్చేవాడు కూడా ఆ గుడ్డలు తీసి మీరు టీ గ్లాసును తుడిచి మళ్ళీ మీకు ఇస్తాడు. అంత మర్యాద ఉంటుంది, ఎందుకంటే మోసం చేయడానికి. సో ఆ విధంగా ఇప్పుడు ఈ నందూస్ వాళ్ళు కూడా ఆ కోవకు చెందింది. వాళ్ళు యూకేలో స్పాన్సర్షిప్ చేయడానికి కంపెనీలని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చేసుకొని ఆ భార్య కూడా వన్ ఆఫ్ ది డైరెక్టరే, అందులో కొత్త ఏం కాదు. సో ఫేక్గా 4 కంపెనీలు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అమౌంట్ని కొన్ని యూకే
కరెన్సీలో తీసుకున్నారు, కొన్ని ఇండియన్ కరెన్సీలో తీసుకున్నారు. ఆ విధంగా వాళ్ళు స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని కొందరిని అక్కడికి తీసుకెళ్ళి హోటల్లో పెట్టి ఆ పని, హోటల్లో పని, ఈ పని, ఆ పని ఇప్పిస్తామని, అదంతా అబద్ధం, ఫాల్స్. ఆ తర్వాత సర్టిఫికేషన్ ఇప్పిస్తామని చెప్పి సిఓఎస్ సర్టిఫికేషను, స్పాన్సర్షిప్, అది కూడా అబద్ధం, ఫాల్స్. అవి కొందరు పిల్లలకి ఇప్పుడు చెప్పడం ఏమంటే మాకు స్పాన్సర్షిప్ ఇప్పిస్తామన్నారు, లండన్లో పోయిన, యూకేలో పోయి నాన్న గడ్డి తిని చివరికి మోసపోయామని తెలుసుకొని నేను నా భార్య ఇండియాకి వచ్చేసాం. ఇండియాకి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, మేము నవంబర్లో ఇస్తే ఇంతవరకు ఏం యాక్షన్ లేదు. అందులో వీళ్ళకి మొదటిది ఒకసారి ఒక కంపెనీ మీదే ఇచ్చినారు, వాళ్ళకి 4 కంపెనీలు ఉన్నాయి. 4 కంపెనీలు ఇచ్చి ఒక కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తే అది ఫేక్ అని చెప్పి రిజెక్ట్ అయింది. మళ్ళీ భార్యాభర్తలకి ఇంకొక కంపెనీ పేరు, భార్య పేరు మీద ఒక కంపెనీ, భర్త పేరు మీద ఇంకొక కంపెనీ ఇచ్చినారు. అది కూడా ఎందుకంటే ఎంప్లాయీస్ లేరు, దే ఆర్ నాట్ పేయింగ్ మనీ, దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. సో అది కూడా ఫాల్స్ అని తేలి వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఫైనల్గా ఇంకోసారి ఇస్తే వాళ్ళు ఏం చేశారు, బ్యాన్ చేశారు. ఈ ఇండియా మీ కంట్రీకే రావడం, ఫేక్ సర్టిఫికేషన్ 2-3 సార్లు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళని బ్యాన్ చేస్తారు. అంటే బ్యాన్ చేసి మీరు మళ్ళీ ఈ కంట్రీలోకి రాకుండా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఇక్కడన్నా చేయాలా, వాళ్ళు మోసపోయింది అక్కడ కాబట్టి, వాళ్ళ కంపెనీలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేయాలా. ఎక్కడికి వెళ్తే ఎట్లా వెళ్తారు, వాళ్ళ పాస్పోర్ట్లో బ్యాన్ ఉంది కదా, దే కెనాట్ గో, యూకేకి పోయే ప్రసక్తే లేదు. వీళ్ళు మోసం చేసిన వాళ్ళందరికీ బ్యాన్ చేసి యూకేకి పోయేదానికి లేకుండా చేశారు. ఇక్కడ వాళ్ళు ఉండేదేమో యూకే, మోసం చేసిండేది ఇండియాలో, డబ్బులు వసూలు చేసిండేది ఇండియాలో, ఆఫీసులన్నీ ఏమో యూకేలో ఉన్నాయి. సో వీళ్ళు కంప్లైంట్ ఇక్కడ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, మనం సిబిఐకి అలర్ట్ చేసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్కి చెప్పుకొని ఇంటర్పోల్ ద్వారా వాళ్ళకి వెళ్ళి ఆ విధంగా తీసుకురావాలి. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అంటే నాకు ఒక డౌట్ సార్, ఇక్కడ కొన్ని మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడో ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి స్కామ్ జరిగినప్పుడు ఇండియన్ పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇలా జరిగిందని చెప్పి చేస్తూ ఉంటారు కదా. దే కెనాట్ గో డైరెక్ట్లీ అన్లెస్ యు హావ్, అది గవర్నమెంట్ల మధ్య ఒడంబడిక ఉంటుంది. ఆ విధంగా జరిగితే తప్ప పోయినా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్, వాళ్ళ పోలీస్ అసిస్టెంట్ తీసుకోవాలి. యూ కెనాట్ గో డైరెక్ట్లీ పోయి విమానంలో కూర్చొని దొంగ వేషాలు వేసుకొని తీసుకొచ్చేదానికి లేదు. ఏమన్నా ఉంటే ఇంటర్పోల్కి చెప్పాలి. ఇంటర్పోల్ అగైన్ ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళని కూడా, నేను సిఐడిలో పనిచేసేటప్పుడు అక్కడ యుఎస్లో ఎవరినో మోసం చేసేస్తా వచ్చారని ఒక పెద్ద కేసు రిజిస్టర్ అయింది. మేము ఎఫ్ఐఆర్ కట్టుకున్నాం. మాకు ఇంటర్పోల్ నుంచి సిఐడి వాళ్ళకి, నేను సిఐడిలో నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆ నోడల్ ఆఫీసర్కి ఫలానా ఈ మనిషి ఈ విధంగా మోసం చేశాడు, ఇతని పైన వారెంట్ ఉంది, యూ హ్యావ్ టు అరెస్ట్ హిమ్ అని మనకు ఆథరైజేషన్ ఇస్తారు. మనం ఆ ప్రెమిసెస్లో సెర్చ్ చేస్తాం, వాని గురించి ఎంక్వైరీ చేస్తాం, ఉంటే మనం అరెస్ట్ చేస్తాము, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, హీ విల్ బి అరెస్టెడ్ అండ్ సెంట్ టు జైల్, ఫ్రమ్ దేర్ దే విల్ టేక్ ది ప్రొసీజర్. అంతేగాని వాళ్ళు యుఎస్ వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చో, లేదు మనం అక్కడ డైరెక్ట్గా పోయి విమానాల్లో మారువేషాలు వేసుకొని తుపాకులు పట్టుకొని, అదంతా సినిమాల్లోనే. అంటే బాధితులు ఇక్కడ నుంచి యూకే వెళ్ళి అక్కడ కేసు పెడితే తప్ప వాళ్ళని ఏం చేయలేమంటారా? లేదు, డెఫినెట్ గా లేదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ తీసుకుంటే మనం ఎఫ్ఐఆర్ కట్టుకొని మనం ఇంటర్పోల్ని అలర్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి వ్యవహారం ఉంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ ప్రొసీజర్. అంటే ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు, విక్టిమ్స్ మెసేజ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అకౌంట్స్ డీటెయిల్స్, టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇండియాలో డబ్బులు తీసుకొని మోసం చేసి లండన్కి పోయిన వాళ్ళు ఉన్నారు కదా, విజయ్ మాల్యా ఉన్నాడు కదా, ఆయన ఇంతవరకు మనం ఏం చేయలేకపోయినాము. 6,000 కోట్లు ఏమో పెద్దవాళ్ళని దర్జాగా లండన్లో హ్యాపీగా తిరుగుతున్నాం. అంతెందుకు, దెర్ ఆర్ సో మెనీ కేసెస్ అగెనిస్ట్ సో మెనీ పీపుల్. మన దగ్గర వాడు బాంబే బ్లాస్ట్కు ఆద్యుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు, హ్యాపీగా సొంత విమానాలలో వచ్చి దుబాయ్లో కూతురు పెళ్లి చేసినాడు. ఇక్కడ నుంచి చాలామంది బాంబే నుంచి ఫిల్మ్ యాక్టర్లు పోయి చాలామంది ఆయన దగ్గర భోజనాలు చేసి హ్యాపీగా భుజాలు తరుముకొని వచ్చినాడు. వానిపైన మన దగ్గర నుంచి ఇంటర్పోల్కి రాసినాము, పాకిస్తాన్ గవర్నమెంట్కి 100 సార్లు రాసినాము. వాడు ఉండే ప్లేస్ మనోళ్ళు ఫలానా ఇంట్లో ఉన్నాడని మనోళ్ళకి తెలుసు, పాకిస్తాన్ గవర్నమెంట్కి రాసినాము. మా దగ్గర లేడు, వాడు అట్లాంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటారు. ఆడేమో పిల్లల్ని ఇచ్చుకున్నాడు, దుబాయ్కి ఎవ్రీ వీకెండ్ వస్తాడు, అదేదో దుబాయ్లో మంచి హోటల్స్ ఉంది వారికి,
ఆ హోటల్లో వచ్చి స్టే చేస్తారు, 5 స్టార్ హోటల్. వాళ్ళ కూతురికి పెళ్లి చేసినాడు, అన్నీ జరుగుతాయి, ఫోటోలు ఉన్నాయి, తిరిగేది ఉంది, చేస్తున్నారు. బట్ మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ 20 yearsగా వాని పైన ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న మనిషిని గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన పోలీసులు సహకరించకపోతే ఏమీ చేయలేము. కాబట్టి వీళ్ళదే అంతే. ఈ నందూస్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ డిపోర్ట్ చేయాలి. వాళ్ళు డిపోర్ట్ చేస్తే అవును అక్కడ మోసాలు పాల్పడినారు, ఇటు ఇండియన్ గవర్నమెంట్ వాంట్స్ యూ అంటే ఆ విధంగా చేసి వాడిని కంపెనీల పైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావచ్చు. బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. కానీ సార్ యూకేలో గనక వీళ్ళు నిజంగా స్కామ్ చేశారని తెలిస్తే గనక ఏ విధంగానైనా ఇమీడియట్లీ వాళ్ళపైన యాక్షన్ అయితే ఉంటుంది కదా? ఉంటుంది. కానీ మన దగ్గరే ఎక్కువ జరిగాయి కదా. మన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఫలానా అకౌంట్లో ఏమన్నారు. ఇంకోటి జరుగుతుంది ఇక్కడ, వీడు మిడిల్ మ్యాన్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ తరఫున అయ్యా నువ్వు ఒకటి పెట్టుకొని ఉంటారు, పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో వేయించుకుంటారు. కొన్ని డాలర్స్లో కొన్ని తీసుకొని ఉంటారు, కొన్ని యూకే కరెన్సీలో తీసుకొని ఉంటారు, అది వాళ్ళ అకౌంట్లో వేసింటారు. సో ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఉంటాయి, ఆ అకౌంట్లో నుంచి వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఏమేమి చేయలేము కదా. ఇంకో థర్డ్ పార్టీ అకౌంట్, ఇంకోడు డబ్బులు ఇచ్చింటాడు, ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, నాకు క్యాషే కావాలంటాడు. వాడు ఏం చేస్తాడు, వాళ్ళ అకౌంట్లో వేస్తాడు, అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు. లేదు నా అకౌంట్లోకి మీరు వేయమంటారు, థర్డ్ పార్టీ ఒక అకౌంట్ ఉంటుంది, ఆడ నుంచి వాడు ఎన్ఆర్ఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ విధంగా. అదే ఇది కాదనుకో, ఎక్కడైనా మనకి చాలా థర్డ్ పార్టీకి ఉన్నాయి, ఏది దొంగగా పంపించేది. ఇప్పుడు దుబాయ్కి ఇక్కడ నుంచి క్యాష్ పంపించాలంటే వెరీ ఈజీ, ఆ విధంగా పంపిస్తారు. అక్కడ నుంచి ఇక్కడ క్యాష్ చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతాయి. ఆ విధంగా కూడా పంపించుండొచ్చు. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్లో చాలా టైం పడుతుంది. వీళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టి అన్నీ చేసి సిబిఐకి పంపించి, లేదు ఇంటర్పోల్కి చెప్పి త్రూ సిఐడినో లేదు త్రూ సిబిఐయో ఇంటర్పోల్కి రాసి, ఇదంతా వెరీ టైం టేకింగ్. అంతవరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకేం ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు కదా, ఆమె కంపెనీలో డైరెక్టర్గా ఉంటుంది, అక్కడ పనిచేసే చెప్పు ఇంటికాడు ఉండే డ్రైవరో వాచ్మనో ఎవరినో వాడు డైరెక్టర్గా పెట్టింటాడు. వాడు రిజైన్ చేస్తాడు, వాడు పెళ్ళాం రిజైన్ చేస్తారు ముందు డేట్లోనే. అప్పుడు ఏమవుతుంది, మాకు సంబంధం లేదు ఎప్పుడో. అదే కాకుండా ఇట్లా మోసాలు బయటకు వస్తాయని తెలిసిన తర్వాత రిజైన్ చేసేయచ్చు. జాగ్రత్తగా ఉండి రిజైన్ చేసేసి, అమ్మో ఇదేదో బయటపడేటట్టుంది, ఎందుకు వచ్చిన గోల, రేపొద్దున్న వాళ్ళని కోర్టులో అరెస్ట్ చేసినా ఈ స్కామ్ జరగకముందే నాకు తెలిసింది ఇట్లాంటిదని. మీ భర్తే వసూలు చేసింది కదా, భర్తకు నాకు లేదండి, నా భర్తే నన్ను మోసం చేసినంటే ఏం చేయలేం. చాలా సందర్భాలు ఇంకోటి ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మోసం చేసి, భార్య నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడని భర్త పైన కేసేసి డైవర్స్ తీసుకుంటారు. డైవర్స్ తీసుకుంటే భార్య నాకేం సంబంధం లేదు, నా మొగుడు చేసుకున్నాడు, నువ్వు ఏమన్నా ఉంటే నా భర్తను అరెస్ట్ చేసుకో, నాకేం సంబంధం లేదన్న కేసులు చాలా ఉన్నాయి. ఇండియాలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లోనే ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు గాను ఇంకోళ్ళు గాను డైరెక్టర్లుగా పెట్టుకొని వాళ్ళు ఇట్లా కేసులు వచ్చినప్పుడు మాకు ముందు డేట్లో రాసుకొని మేము వాడు కంపెనీలో ముందు డేట్లో పోస్ట్ చేసేసి కామ్గా ఉండి, గొడవ అయిన తర్వాత మాకు తెలియదండి, మేము ఎప్పుడో రిజైన్ చేసాం, ఇటువంటి కంపెనీ అని తెలిసితేనే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు నా మొగుడు వెదవని చెప్పి తెలిసే నేను రిజైన్ చేసినానని ఆమె చెప్తుంది కూడా. సో ఆ విధంగా జరుగుతాయి చాలా మోసాలు. ఇప్పుడు ఇట్లాంటిది నమ్మకూడదు. చాలామంది మోసపోయినారు. ఉద్యోగాలు ఇస్తామను, ఎక్కువ డబ్బులు ఇస్తామను, మా కంపెనీలు ఉన్నాయను, స్పాన్సర్షిప్ ఇస్తామను, మీకెందుకు నాకు ₹1,00,000 ఇవ్వండి, మీకు ₹1,00,00,000 మీ అకౌంట్లో ఉన్నట్టు ట్రాన్స్ఫర్ చేస్తామను. ఆ విధంగా మోసాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అతి ముఖ్యంగా ఇప్పుడు మోసపోయేది ఏమిటంటే, ఉద్యోగాలది ఒకటి, స్పాన్సర్షిప్ ఇస్తామనేది ఒకటి, రెండోది రూపాయలు వడ్డీ, ₹10 వడ్డీ, ₹15 వడ్డీ, అంతా ఉత్తిది. ఆ విధంగా చేసి మోసం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలా. అదే కాకుండా మీరు ఇప్పుడు రూపాయికి ఒక 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, లేదు 50 పైసా ఇస్తామంటే నమ్మకం. మీరు ₹1,00,000కి ₹10,000 నెలకి ఇంట్రెస్ట్ ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు, ఎక్కడి నుంచి చేస్తారు, వాడేమో దొంగతనం చేస్తాడా? కాబట్టి ఇటువంటివన్నీ నమ్మకంగా ఉండాలి. అదే కాకుండా ఇట్లాంటి స్పాన్సర్షిప్ కంపెనీలు పోయేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడికి ఏమున్నాయి, నిజంగా మనకి కంపెనీలు ఉన్నాయా, ఫేక్ కంపెనీలు ఏమైనా సృష్టించారా, ఇట్లాంటి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కొని
పోవాలా. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, చాలా మందిని మోసం చేశారు. థ్యాంక్ యూ.